ప్రెస్ మీట్లు పెట్టి నీతులు మాట్లాడినారనుకో, ప్రెస్ మీట్లు పెట్టి నా గురించి తప్పుడు కూతలు కూస్తున్నారనుకో, నేను యాక్షన్ తీసుకుంటా. లేదంటే మీకు నిజంగంటే చిత్తశుద్ధి ఉంటే నా మీద వేసిన అబండాలకి నిందలకి మీ దగ్గర ఆధారం ఉంటే చర్చకి నేను రెడీ. ఏ పోలీసులు మిమ్మల్ని అడ్డుకోరు, ఏ పోలీసులు మిమ్మల్ని హౌస్ అరెస్టులు చేయరు, ఏ పోలీసులు మీ జోలికి రారు. నేనే ఫ్రీ హ్యాండ్ ఇస్తా. మున్సిపల్ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెడతాం, మీరు రండి, నేను కూర్చుంటా. ఏమేమి ఉన్నాయో ప్రెస్ వాళ్ళని కూర్చోబెడతాం, మీడియా వాళ్ళని కూర్చోబెడతాం, అందరినీ కూర్చోబెడతాం. నా మీద ఉన్న ఆధారాలు మీరు ఏదైనా నిరూపిస్తే అందరి ముందర మీకు క్షమాపణ చెప్తా. మీరు సిద్ధమా? ఇప్పుడు సిద్ధమా చెప్పు నువ్వు. లేదంటే నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి. పిచ్చి పిచ్చిగా బయటకు వచ్చి ఆడ డబ్బులు తీసుకుంటారు, ఈడ డబ్బులు తీసుకుంటారంటే చూస్తూ కూర్చోము. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మీ దగ్గర ఆధారాలు ఉంటే కమ్ అండ్ ప్రూవ్ ఇట్. ఆధారాలు లేకపోతే నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి. మీరు చేసిన పనులు పిచ్చి పిచ్చి వాళ్ళు వచ్చి ప్రిన్సిపల్ లెవెల్లో పనిచేసి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. దీని మీద దృష్టి పెట్టవు. అంగన్వాడీ దగ్గర నుంచి గుడ్లు కొట్టుకోవడాలు, అంగన్వాడీ నుంచి అన్ని సరుకులు కొట్టేసేడాలు, పాలు కొట్టేసేడాలు, ఇది నీ స్టైల్, మాది కాదు. నువ్వు చెప్పినావు చూడు, చికెన్ సెంటర్లు, శిల్పాలు, ప్రెస్ మీట్ ఆధారాలతో సహా ఏం చేస్తున్నామో ఆలగడ్డలోని ఆధారాలతో సహా ఓపెన్ గా ప్రెస్ మీట్ పెడతా. అలా దించుకునేలాగా చేస్తా మిమ్మల్ని. నేను చేసే ప్రతి ఒక్క దానికి అర్థం ఉంటుంది, నేను చేసే ప్రతి ఒక్క దానికి నీతి ఉంది, నిరూపిస్తా. నువ్వు చెప్పినావు కదా చికెన్ సెంటర్లని, నేను చూపిస్తా. నేను చికెన్ సెంటర్లతో ఏం చేయబోతున్నానేది నేను ప్రెస్ మీట్ పెట్టి నీకు చూపిస్తా. నేను నీ దగ్గర పనిచేసే వాళ్ళతో సహా అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తా. నువ్వు ఎట్లా జీతాలు ఇవ్వట? నీ దగ్గర పనిచేసే వాళ్ళతో సహా నేను వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తా. ఇప్పుడు పనిచేసింది ఎవడనుకున్నావు ఇక్కడ? ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఎరుగుడు తిన్నా కానీ నేను సస్పెండ్ చేయను. ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డిని బుక్ చేయాలనుకుంది ప్రిన్సిపల్. నేను ప్రిన్సిపల్నే తిడుతున్నా. మీ ఎరుగుతున్న వాళ్ళని తిట్టట్లా. తప్పు చేస్తే ఆడు కొత్త పలైనా సరే, ఎరుగుతున్నా సరే శిక్ష పడుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు నుంచి మీరు పిచ్చి కూతలు కూస్తే లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్ గా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఇబ్బంది పడతారు. ఎందుకు పడనండి? ఎందుకు పడదు అనుకుంటున్నారు మీరు? నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా? అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా, మరి ఎందుకు తీయను? మంచితనం చూపిస్తారనుకుంటున్నారా? మీ దగ్గర ఎంతమంది మీరు తప్పుడు కేసులు పెట్టలే? మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు? మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక్కొక్కరికి లెక్క చెప్తా అని చెప్పి తీరుతా. నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్న రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లన్నీ ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా. ఇక 2-3 పాపం మంది తీసేస్తాను కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. ఓపెన్ గా చెప్తున్నాను. 100 మంది లిస్ట్ నా దగ్గర ఉంది. ఆ 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను. అంటే ఇబ్బంది పెట్టబోతున్నానంటే కట్ట తీసుకుని కొడతానను, చంపుతానను అట్లా ఇబ్బంది కాదు. అట్లా భయపడకండి. లీగల్ గా మళ్ళీ చెప్తున్నా, లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. ఆళ్లగడ్డ ప్రస్తుత శాసనసభ్యురాలు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, నాకు ఎర్ర బుక్ ఉంది, నాకు కూడా ఎర్ర బుక్లో 100 మంది పేర్లు ఉన్నాయి అని చెప్పి ప్రజల్ని, నాయకుల్ని భయపడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఆళ్లగడ్డలో ఎవరుని ఎర్ర బుక్కులకి, పచ్చ బుక్కులకి భయపడే వాళ్ళు లేరు. ఆళ్లగడ్డలో తీవ్ర స్థాయిలో ఫ్రాక్షన్ ఉన్నప్పుడే ఎదుర్కొన్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఉన్నారు. అన్ని విధాల ఇబ్బందులు పడే ఈరోజు ఇంత దూరం వచ్చాం. ఎవరు నీ బెదిరింపు తాటాక సప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయో కానీ ఆళ్లగడ్డ ప్రజలు బెదరరు. అనవసరమైన మాటలు మాట్లాడద్దు. ప్రజలు నీకు అవకాశం ఇచ్చింది
ఎర్రబుక్కు రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కాదు. మీరు చెప్పిన మేనిఫెస్టోని అమలు చేసి ప్రజలకు మరింత మేలు చేస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే మరింత మేలు చేస్తారనే ఆలోచనతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ఈరోజు ఆ హామీలన్నీ పక్కన పెట్టేసి ఈరోజు మా కాడ ఎర్ర బుక్ ఉంది, మా కాడ పచ్చ బుక్ ఉంది, దాంట్లో నీ పేరుందో ఎవరి పేరుందో అని చెప్పి ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఎవరు భయపడరు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా నువ్వు చేసే అవినీతి మీద, వసూళ్ల మీద చర్చకు కూడా వాళ్ళు ప్రజలే ఒకరోజు సిద్ధమై వస్తారు. అంతవరకు ఓపిక పట్టు. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది. తొందరపడద్దు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ఆశపడి మరింతగా మేలు జరుగుతుంది మాకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన దానికంటే మరింత మేలు జరిగే అవకాశం ఉంది అని చెప్పి మీరు చెప్పిన సూపర్ 6 హామీలు నమ్మి ఈరోజు మోసపోయారు ప్రజలు. ఈరోజు మిమ్మల్ని అధికారంలోకి ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి ఈ రోజు వరకు మీరు ఒక్క పథకాన్ని కూడా అమలు చేసిన పాపన పోలేదు. ఏమన్నంటే సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో అంటాడు, ఏమని, నేను అన్ని హామీలు ఇచ్చేశాను, ఈరోజు చూస్తే భయం వేస్తుంది అంటాడు. అంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నేను ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చాను, నేను వీళ్ళకి కంప్యూటర్ నేనే కనిపెట్టాను, ఇది నేనే కనిపెట్టాను అని చెప్పుకునే వ్యక్తికి మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదు. ఆ హామీలు ఇచ్చేటప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదు ఆయనకి. ఈరోజు కేవలం ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలా అని చెప్పి ప్రజలకి అలివిగాని హామీలు ఇచ్చి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. మీకు చేతనైతే ఆ హామీలను నెరవేర్చండి. అంతేగాని ఇట్లా మీరు బెదిరించి రాజకీయాలు చేయాలనుకుంటే ఎవరు భయపడేవాళ్ళు లేరు. దాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా